హాయ్ అన్న, మన లాఫ్ట్ తాలూకా ఫుల్ వీడియో ఒకటి చేయమని, తర్వాత లెన్స్, తర్వాత అమౌంట్ ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టన్నా అని చెప్పి ఒక బ్రదర్ అయితే మనకు అడుగుతున్నారు. సో టాపిక్ వచ్చి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇదే టాపిక్. సో నేను ఇలా చేయటానికి రీజన్ ఏంటంటే అన్న, ఫస్ట్ అట్రాక్షన్, మేల్స్ ఫీమేల్స్ అట్రాక్ట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫీమేల్స్ అన్నీ ఒక సైడ్, మేల్స్ అన్నీ ఒక సైడ్. ఫీమేల్స్ అరుస్తుంటే మేల్స్ సైడ్కి వస్తూ ఉంటాయి, మేల్స్ అరుస్తుంటే ఇలా సైడ్ బై సైడ్ వచ్చేటప్పుడు ఏంటంటే అట్రాక్షన్ అనేది బాగా గ్రిప్ ఉంటుంది. అట్రాక్షన్ వైజ్గా మనకి కొంచెం ప్లస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం రేస్ టైంలో అక్కడ మేల్స్ వచ్చి ఇక్కడ ఫీమేల్స్ వచ్చి ఇలా ఉండేటప్పుడు మనం ఏంటంటే రిజల్ట్లు అంత త్వరగా పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఒకే దగ్గర ఉన్నాయనుకోండి, ఒకే దగ్గర డైరెక్ట్గా ఫోకస్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ మెస్ ఇదంతా చేపించడానికి అయితే మనకి 12,000 అయిందన్న. ఒక 500 కట్ చేసి కొట్టాను, 11,500 తీసుకున్నారు. సో లోపలికి వచ్చి లెంత్ వచ్చి ఇక్కడ నుంచి ఈ ముందు నుంచి లోపలికి లెంత్ వచ్చేసరికి 8 అడుగులు. తర్వాత ఈ హైట్ వచ్చేసరికి ఐ థింక్ 8.5, 9 ఉంది. ఇది ఐ థింక్ ఇది 8 అనుకుంటా, మరి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐడియా లేదు. సో ఇది 8 అనుకుంటున్నాను. డోరు ఈ లెంత్ వచ్చేసరికి 2 అడుగులు. తర్వాత హైట్ వచ్చేసరికి నా అంత హైట్, నా మీద కొంచెం హైట్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్రీగా లోనికి ఎంట్రీ ఉండడానికి ఫ్రీగా ఉండాలా, తర్వాత బయటికి రావడానికి కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి మనం నా లెంత్లో అయితే నేను పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా రెస్ట్ స్టాండ్స్ అయితే ఇవి కొత్తగా పెట్టాను అనమాట. వీపెచ్చెస్ కాకుండా డైరెక్ట్ రెస్ట్ స్టాండ్స్ కొత్తగా పెట్టాను. ఈ కొంచెం మనకి లెంత్లు తెలియక కొంచెం లావుగా చేస్తాను. ఇంత లావు మనకు అవసరం లేదు. ఈ యొక్క 5 ఇంచెస్ అనుకుంటా నాకు తెలిసి, 5 ఇంచెస్ ఇది పెట్టుకుంటే సరిపోద్ది. హైట్ వచ్చి ఒక 11, వెడల్పు వచ్చి ఒక 11, హైట్ వచ్చేసరికి ఒక 10 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు టేప్ ఉంటుంది చూసారా, ఇప్పుడు తాపి మేస్త్రులది సిమెంట్ వర్కర్స్ దగ్గర టేప్ ఉంటుంది చూసారా, ఆ టేప్తో ఉన్న లెంత్స్ అనమాట ఇవి. సో నేను క్లీన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే బర్డ్స్ అన్నీ కూడా బయటికి తోలేస్తాను. ఫస్ట్ బయటికి తోలేసి ఎగ్జాంపుల్గా చెప్తాను ఆగండి. ఎలాగో ఇప్పుడు మనం క్లీన్ చేయాలి కాబట్టి అక్కడ బయట క్లీనింగ్ మెటీరియల్ ఉన్నాయి, ఆ రెండు కూడా, ఆ రెండింటితో నేను క్లీన్ చేస్తాను. సో ఒకసారి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా, చూడండి. దానికంటే ముందు ఆ బర్డ్స్ని బయటికి తోలేటప్పుడు ఎప్పుడు కూడా, ఇప్పుడు ప్రెజెంట్ మౌల్టింగ్ టైం కాబట్టి ఫుల్గా ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా. సో ఈ డస్ట్ అంతా కూడా ఫస్ట్ నేను తుడిచేసుకుంటాను. తుడిచేసి క్లీన్ చేసి అప్పుడు లోనకు తోలేసి మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, ఇదంతా డ్రాపింగ్స్ ఉన్నాయి కదా, ఈ డ్రాపింగ్స్ అన్నీ ఫస్ట్ నేను క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన టాస్క్ ఇది. సో డ్రాపింగ్స్ క్లీన్ చేసుకునే ముందు ఫస్ట్ డోర్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఈ డోర్ ఓపెన్లో పెట్టి మనం వాడికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తాయంటే ఇవి బయటకు వచ్చేస్తాయి. సో మనకు మళ్ళీ ఇబ్బంది అవుద్ది. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బయట క్లీన్ చేసేసుకుంటా, ఓకే. సో ఇక్కడ ఇదంతా కూడా నేను క్లీన్ అయితే చేసేసుకున్నాను, చూడొచ్చు మీరు. ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, ఓకే. ఇప్పుడు నేను లోన్కి వెళ్ళిపోతున్నాను. లోన్కి వెళ్ళిపోయి బర్డ్స్ అన్నీ కూడా, నేను లోన్కి వెళ్తే ఆటోమేటిక్ బర్డ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇంకా చలో అవుట్ 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 అవుట్. సో ఓకేనా, ఇవన్నీ బయటికి వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇలా క్లోజ్ చేసుకొని, ఇప్పుడు ఇంక బర్డ్స్ ఏమి ఉండవు కాబట్టి లోపల ఒకటి ఉంది, ఓకే, నో ప్రాబ్లం, ఒకటి కాబట్టి. ఇక్కడ లోన్ ఏముండవు కాబట్టి నేను నీట్గా ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ అవతల కూడా, ఇవన్నీ కూడా జస్ట్ మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ ముందు పోర్షన్లో ఈ గ్యాప్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసేద్దాము. ఎగ్జాక్ట్గా సేమ్ అది ప్రాసెస్ అంతే, సేమ్. అలాగే ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన వెంటనే డోర్ ఓపెన్ చేస్తే మొత్తం లోన్కి వెళ్ళిపోతాయి. తర్వాత సేమ్ అలాగే ఆ ఫీమేల్స్ అలా బయటకు తోలుతాము, మొత్తం క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఫీమేల్స్ లోనకు తోలేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా చెప్పా కదా, ఎగ్జాక్ట్గా నేను ఇదంతా కంప్లీట్ చేసేసుకుంటా. కమాన్ కమాన్ కమాన్. ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్స్ సెక్షన్. ఒకటి కూడా రావట్లేదు. సో ఫీమేల్స్ మేల్స్ క్లోజ్ చేస్తా కదా. ఇప్పుడు ఫీడింగ్ సెక్షన్ అనమాట. చూద్దాం ఇప్పుడు ఫీడింగ్ ఎలా చేస్తాను అనేది. ఫీడింగ్ టైము. ఈ ఫీడింగ్లో మనం ఏ ఐటమ్స్ కలుపుతున్నాం అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే సురేష్ లాఫ్ట్ ఫుడ్ మిక్స్, పీజియన్ ఫుడ్ మిక్స్ సురేష్ లాఫ్ట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకో మీకు ఒక ఫుల్ వీడియో వస్తుంది, అందులో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్గా నేను ఫీడ్ అయితే వేసేసుకుంటా ఇక్కడ రేస్లో.
ఫుడ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక విజిల్ కానీ ఏదో ఒకటి అలవాటు చేసుకోండి మీరు. ఆ ఫుడ్ సౌండ్ ఎప్పుడైతే ఫుడ్ సౌండ్ ఏదో ఒక సింగిల్ సౌండ్ అనేది అలవాటు చేస్తారో ఆ సౌండ్ మీరు చేసిన వెంటనే బర్డ్కి ఫుడ్ వేస్తున్నాడు అని ఒక క్లారిటీ రావాలి. ఇలా సౌండ్ చేస్తూ ఉంటే రేస్ టైంలో కూడా ఇలా సౌండ్ చేశారనుకో మీకు పరిగెట్టుకొని పైనుంచి వచ్చేస్తుంది అనమాట. దానికి డోర్ క్లోజ్ చేయలేదు, వాళ్ళు ఏం తేడా వచ్చినా అవి బయటకు వచ్చేస్తాయి మెయిన్. సో డోర్ క్లోజ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇవి ఒక 15 నిమిషాలు టైం ఇస్తాను వీటికి. ఆ 15 నిమిషాల్లోగా మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాయి ఫుడ్. తర్వాత వాటర్ పెట్టేసి క్లోజ్ చేసేయటమే. ఎగ్జాక్ట్ సేమ్ మళ్ళీ ఫీమేల్స్ ఓపెన్ చేయడం, ఫీమేల్స్కి ఫుడ్ పెట్టడం, అవి తినేసినాక మళ్ళీ క్లోజ్ చేసేయడం. ఇది ఇక్కడ సెక్షన్. ఇదంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. అప్పటికల్లా మనం బ్రీడింగ్ సెక్షన్లో బేబీస్ ఉన్నాయి, దాని గురించి అప్డేట్ ఇస్తాం. అప్పటికి తినేస్తాయి. ఓకేనా? ఇప్పుడు బ్రీడింగ్ సెక్షన్కి వచ్చేసరికి మొత్తం 4 సెట్స్ ఆఫ్ బేబీస్ అంటే 8 పిల్లలు ఉంటాయి. ఇక్కడ చూడండి 8 ఆర్ఎల్స్ 6 ఎన్నో పిల్లలు ఉంటాయి. లోపల ఒక 2 ఉన్నాయి. సో పక్కన పెడితే ప్రస్తుతానికి ఇవ్వండి ఒక 2 బేబీస్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఇక్కడ ప్రజెంట్ ఇది కాదులేండి, షార్ట్ డిస్టెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక 2 బేబీస్ ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ ఒక 2 బేబీస్ ఉన్నాయి చూడండి. ఈ 6 బేబీస్ కూడా మనం సేలింగ్కి అయితే ఇచ్చేసాము, ఎందుకంటే ఇవి మనకి కావాల్సిన టైంలో ఇవైతే పుట్టలేదు. తర్వాత వేరే బ్రదర్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాడు. ఈ ఏజ్లు చాలా మనకి, ఆ ఉద్దేశంతో మనకు బయటికి అయితే సేలింగ్కి అయితే పెట్టాము. ఇక్కడ 6 బేబీస్. తర్వాత లోన్ ఒక సెల్ఫ్ ఫీడ్ చేస్తున్నాయి, అంటే వాటంతటా ఓన్గా తినేస్తున్నాయి. అవి ఒక 2 బేబీస్ మనం సేల్కి అయితే పెట్టడం జరిగింది. టోటల్ 8 బేబీస్. ఇప్పుడు ఆ బ్రదర్ వస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు నోటిఫికేషన్ సౌండ్ వచ్చే ఉంటుంది మీకు. చూడండి ఈ గ్యాప్లో ఇది గుడ్డు పెట్టేసింది. ఈ ఎగ్ తీసేయటమే, ఎందుకంటే ఇక నా బేబీస్ పట్టుకెళ్ళిపోయిన వెంటనే బ్రేడర్స్ అన్నీ కూడా డివైడ్ చేసేయటమే ఇంక మనం. సో ఇది కూడా ఆల్రెడీ వచ్చేసాడు ఈ గ్యాప్లోనే. ఈ బ్రదరే తీసుకుంటాను అన్నాడు కదా బర్డ్స్ అని చెప్పా కదా, ఇప్పుడు ఆ బ్రదర్ అనమాట. సో కంటిన్యూ చేస్తా వీడియో తర్వాత. చెప్పా కదా అక్కడ బేబీస్ అయితే సేల్ చేస్తాను మొత్తం కూడా. ఒక 7 బేబీస్ సేల్ చేసా. ఒక బ్రీడింగ్ పేర్ ఒకటి, మంచి బ్రీడింగ్ పేర్ అనమాట, లాంగ్ డిస్టెన్స్లోది. టోటల్గా 9 బర్డ్స్ పంపిస్తాను వాళ్ళతో. నెక్స్ట్ ఇక్కడ ఒక బేబీ ఉంది చూడండి, ఇది మనం పెట్టుకున్నాము, జస్ట్ స్టాక్లో పెట్టుకున్నాము. తర్వాత ఒకటి షార్ట్ డిస్టెన్స్ బేబీ, ఆ బేబీ అనేది నెక్స్ట్ ఇయర్కి. తర్వాత షార్ట్ డిస్టెన్స్లో బేబీ ఇది చూడొచ్చు. మొత్తం ఇంకా ఖాళీ అయిపోయింది బ్రీడింగ్ సెటప్ అంతా, ఇంకా డివైడ్ చేసేసుకోవడమే. జస్ట్ ఇక్కడ ఒక బర్డ్ పెట్టేసి రిమైనింగ్ మేల్స్ 2 తీసేస్తే ఓన్లీ ఫీమేల్స్ పెంచేస్తాయి. ఆల్రెడీ సెల్ఫ్ ఫీడ్ కూడా తినేస్తున్నాయి ఇవి. ఓకేనా? ఇది అప్డేట్. బ్రీడింగ్ పేర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోండి, ప్యూర్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి. నేను మ్యాచింగ్ కూడా నేను వేసి ఇస్తాను మీకు. బ్రీడింగ్ పేర్స్ అంటే కొన్ని తీయాల్సి ఉన్నాయి అందులోవి. ఒకే ఫ్యామిలీ నుంచి 2 బర్డ్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి బర్డ్స్లో నేను ఒకటి ఉంచుకొని సేల్ పర్పస్లో ఒకటి పెడుతున్నాను. డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే లేదన్నా, ముందే చెప్తున్నా. మళ్ళీ కాల్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు రావాల్సి ఉంటుంది. లేదు అంటే అప్ టు విజయవాడ, నెల్లూరు, తర్వాత గుంటూరు, ఇక్కడ వరకు అయితే నేను పంపిస్తాను. తర్వాత బెంగళూరు కూడా పంపిస్తాను, బస్సు అయితే ఉంది. తర్వాత కర్నూలు, అనంతపూర్ అయితే మాత్రం ఎట్టి స్థితిలో లేదు. సో కర్నూలు డిస్ట్రిక్ట్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ అసలు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కాల్ చేసి కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు రావచ్చు, హ్యాపీగా వచ్చి పట్టుకొని వెళ్ళొచ్చు. సో అది ఇబ్బంది కాదు. సో ఇవంతా మేల్స్. వాటర్ పెట్టేస్తున్నాను. వాటర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా ఇవంతా ఈ సెక్షన్ అంతా క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఫీమేల్ సెక్షన్ తీయటమే. ఫీడింగ్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకొకటి ఒక అప్డేట్. ఇగోండి సైడ్ స్టాండ్స్ కూడా మొత్తం మళ్ళీ చేపించాను. మొత్తం ఒక 6 చేపించాను. తోటలో ఒక 2, తర్వాత ఇక్కడికి ఒక 2, అక్కడ ఒకటి, ఇంకొకటి ఖాళీ ఉండిపోతుంది. అది ఎక్కడ వదర్ సెట్ చేయటమో ఏదో చేయాలి, లేదంటే ఎక్కడ వదర్ పెట్టాలి. అందుకలా కొన్ని రోజులు ఉంచి తర్వాత ఇంకెక్కడైనా సెటప్ మళ్ళీ కొత్తగా ఎప్పుడైనా పెడితే అప్పుడు బయటికి తీయాలి దాన్ని. సో చూద్దాము. ఇది అన్న మనం చేసేదంతా కూడా. ఇగో ఇక్కడ ఫీడ్ చేస్తాను. ఫీడ్కే ఈ చిన్న స్పేస్ అనేది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా చిన్న చేంజెస్ ఉన్నాయి, ఇంకా చిన్న చేంజెస్ చెయ్యాలి. అంటే రేస్ టైంలో మనకి బర్డ్ అనేది ట్రాప్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది. అదే ఇదే టైప్లో ఉంటే బర్డ్ అక్కడ దిగాలి, అక్కడ దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి అందులో ట్రాప్ డోర్లోకి దిగి అక్కడి నుంచి మళ్ళీ లోనికి వెళ్ళి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఒక చిన్న, అంటే ఈ టైప్లో ఇగో ఇలా ఉంది కదా, జస్ట్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ లాగా కొంచెం పెద్దది చేపించి
ఇగోండి అక్కడ రాడ్స్ పెట్టేస్తాను. రాడ్స్ పెట్టించి జస్ట్ మామూలు మనకు నచ్చితే ఉంచుకోవచ్చు, నచ్చకపోతే బయటకు తీసేయచ్చు. అలా జస్ట్ ఒక పలకలా చేపిస్తాను, పెద్దది పలకలా చేపించి కొంచెం ఇటు ఇంకా చేపిద్దాం అనుకుంటున్నాను. బర్డ్స్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా అక్కడ వరకు వచ్చి అక్కడ దిగి అక్కడ నుంచి దీని మీదకి గెంతి అక్కడ నుంచి డైరెక్ట్ లోనికి వెళ్ళిపోయేటట్లు, డోర్ ఓపెన్ ఉంటుంది, ఏకంగా ఓపెన్లో ఉంటే లోనికి వెళ్ళిపోయేటట్లు అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ప్రజెంట్ అయితే నా ఆలోచన అది. సో అదొక చిన్న అప్డేట్ అనేది చెప్పుకోవాలి. సో తోటలో కొన్ని స్టాక్ సెక్షన్లో బర్డ్స్ కొన్ని ఉన్నాయి, చూపిస్తా చూడండి. అందులో కొన్ని బర్డ్స్ తీయాల్సి ఉన్నాయి. మీకు లాంగ్ డిస్టెన్స్లో కావాలి అనుకుంటే మాత్రం ఎటు స్థితిలో అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే 1000 km, ఒక 700, 1000 ఇలాంటి డిస్టెన్స్లో మీకు కావాలనుకుంటే చాలా చాలా మంచి బర్డ్స్ నేనైతే ఇవ్వగలను. షార్ట్ డిస్టెన్స్, మిడిల్ డిస్టెన్స్ అంటే నేను ఇవ్వలేను, కానీ లాంగ్ డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలను. ఎందుకంటే లాంగ్ మీద మనకు కొంచెం గ్రిప్ ఉంది. సో లాంగ్ బర్డ్స్ అయితే నేను ఇవ్వగలను అనమాట. షార్ట్లో కూడా ఈసారి ఆడుతాయని అనుకుంటున్నాను, హోప్ అంతే. జస్ట్ షార్ట్లో కూడా ఈ ఇయర్ ఆడొచ్చు అని ఒక చిన్న హోప్ ఉంది, మరి ఏమవుద్దో చూడాలి. ఓకే అన్న, స్టాక్ సెక్షన్లో బర్డ్స్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే స్టాక్ సెక్షన్ అన్న. ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇవి స్టాండ్స్ కూడా ఫిక్స్ చేయాలి మనం. ఎందుకంటే ఇందులో కౌంట్స్ కొంచెం పెద్ద కౌంట్లు ఉన్నాయి, అంటే కొంచెం ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి. స్టాండ్లు తక్కువైపోయి తర్వాత గలీజ్ చేసుకుంటున్నాయి. డ్రాపింగ్స్ అన్నీ కూడా ఇవ్వండి తోకల మీద వాటి మీద కంగాలు చేసుకుంటున్నాయి. అదే ఈ టైప్లో స్టాండ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఈ రెస్ట్ స్టాండ్ ఉంది కదా, ఇటువంటి స్టాండ్స్ అయితే మ్యాక్సిమం కొంచెం షిట్ అంతా డ్రాపింగ్ అంతా కూడా ఒక బర్డ్ ఇంకొక బర్డ్ మీద వేసుకోవటం ఇలా చేయకుండా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఇలా. సో ఇదన్నా, ఇది మేల్స్ సెక్షన్. స్టాక్ సెక్షన్ వచ్చి ఇది మేల్స్. అంటే రీసెంట్లీ నాకు తెలిసినంత వరకు రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న కొందరు ఫ్యాన్సీస్ అనుకుంటున్నారు ఇది సెపరేట్గా కొత్తగా ఏమన్నా చేపించాము ఈ క్యాబిన్ అని అనుకుంటున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇది చాలా ఓల్డ్ క్యాబిన్ అన్న. అంటే ఓల్డ్ ఫ్యాన్సీస్ అందరికి, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలీదు. ఇది ఓల్డ్ క్యాబిన్. ఇందులో వచ్చి స్టాక్ సెక్షన్ ఓన్లీ, అంటే రేసింగ్ సెక్షన్ అంతా మనం ఇంటి దగ్గర పెట్టుకున్నాం, స్టాక్ సెక్షన్ అంతా వచ్చేసరికి మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇదంతా కూడా స్టాక్ సెక్షన్, బ్రీడింగే సెక్షన్ ఇదంతా కూడా. ఇది కొంచెం అంటే పేరెంట్స్కి సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో కానీ ఫుల్ క్వాలిటీ బర్డ్ వచ్చిందన్న. ఇదైతే ఐషైన్ వైజ్గా కానీ బర్డ్ వైజ్గా కానీ అసలు ఒక లెవెల్ ఆఫ్ క్వాలిటీ, లెవెల్ ఆఫ్ లుక్స్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా మంచిగా వచ్చింది. అందుకని దీన్ని ఒక్కరిదాన్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఇయర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాస్ట్ ఇయర్ బర్డ్స్ ఒక 3 ఉన్నాయి, అవి ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇంకా పట్టుకెళ్ళిపోతాను ఈ మధ్య చూసుకొని, ఒక 3 బర్డ్స్ ఉన్నాయి పట్టుకెళ్ళిపోతాను. రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా ఇంకా స్టాక్ సెక్షన్లోవే. ఇదంతా కూడా ఇవి ఇక్కడ కొంచెం దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటంటే, మొత్తం 2 ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా, మీకు చిన్న ఆలోచన రావచ్చు. అంటే స్టాక్ ఇప్పుడు ప్రెజెంట్ రేస్ చేస్తున్న బర్డ్స్, బ్రీడ్ చేస్తున్న బర్డ్స్ మొత్తం అంతా కూడా ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా అని మీకు ఆలోచన రావచ్చు, డౌట్ రావచ్చు. కానీ నేను పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, చెప్పలేము ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేము. కాబట్టి అనుకోకున్న ఏమన్నా డిసీజ్ కానీ ఏమన్నా వచ్చింది అనుకోండి, మొత్తం బర్డ్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి అనుకుంటే మొత్తం బర్డ్స్ అన్నింటికి కూడా స్ప్రెడ్ అయిపోద్ది ఈజీగా. ఈ డిసీజ్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఏం చేసామంటే, బ్రీడర్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని రేసింగ్ సెక్షన్ అంతా అక్కడ పెట్టుకున్నాము. ఇలా అనుకోండి, ఒకటి ఎఫెక్ట్ అయినా సరే ఇంకోటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట మనకి. సో అది నా ప్లానింగ్. కొంచెం ఇబ్బంది పడకుండా ఇలా ఒకదానికి ఇంకొకదానికి స్ప్రెడ్ అవ్వకుండా, ఏమైనా డిసీజ్ వస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి ఆ ఆలోచనతో మనం ఇలా దూరంగా పెట్టుకోవడానికి రీజన్ ఉన్నాయి. ఇందులో కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఉంది కదా, ఈ బర్డ్ వచ్చేసరికి అగోండి అవతల పక్క ఇక్కడ ఉంది, ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఈ బర్డ్ తాలూకా ఫుల్ సిస్టర్, ఇప్పుడు మీకు ముందు చూపించింది ఈ బర్డ్ తాలూకా ఫుల్ సిస్టర్ అనమాట. 2 చూసేకి యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఈ బర్డ్ ఉంది కాబట్టి ఆ బర్డ్ నేను సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇలా కొన్ని బర్డ్స్, కొన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ పక్కన గ్రెజిల్ ఉంది కదా, ఆ గ్రెజిల్ మన దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఆ గ్రెజిల్ ఈ గ్రెజిల్ లైన్లు ఒకటే, అందుకని ఈ గ్రెజిల్ సేల్ చేసేద్దాం అనేసి. ఇలా కొన్ని బర్డ్స్ ఉన్నాయన్న, కొంచెం మనం సేల్ చేద్దాము అనుకున్న కొన్ని ఉన్నాయి ఇందులోన. ఇది వచ్చి 1000 స్టాంపు. నేను ఇయర్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం దీని మీద కాస్త ఎక్కువ క్వాలిటీయే మన దగ్గర ఉన్నాయన్న ఫీల్తో మనం దీన్ని అయితే యూజ్ చేయలేదు. సో ఇది కూడా సేల్ చేయడానికి, అంటే కొంచెం ఈ సంవత్సరం ఏవేవైతే వాడలేదో అవి సేల్ చేసేద్దామని ఒక ఆలోచనతో ఉన్నానమాట. ఇలాంటి బర్డ్స్ కొన్ని ఉన్నాయి, చెప్పా కదా ఇందాల, కొంచెం సేల్కి పెడదాం అన్నీ కూడా కొన్ని ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి. సో ఇవన్నా
ఇలా ఇప్పుడు దీని తాలూకు రిజల్ట్ చెప్పాలి అంటే దీని కూతురు మనకి 1000లో 22nd ప్లేస్ తీసుకుంది. 4th డే ఎర్లీ మార్నింగ్, 4th డే ఫస్ట్ బర్డ్ అనుకుంటా నాకు తెలిసి. మన క్లబ్కి 3rd డే మొత్తం కంప్లీట్ 21 బర్డ్స్ పడినాయి. 4th డే 22nd బర్డ్ పడింది. దీని కూతురు అనమాట. చాలా చాలా క్వాలిటీ బర్డ్. తర్వాత వచ్చే అవుట్పుట్స్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ ఫీమేల్ అని, ఆ ఫీమేల్కి కూడా ఈ ఇయర్ దగ్గర 4 బేబీస్లా తీయించాను. చాలా మంచి బర్డ్, అది కూడా చాలా చాలా మంచి బర్డ్. బట్ సేమ్ బ్లడ్ లైన్స్ మన దగ్గర ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో జస్ట్ మనం సేలింగ్కి కొన్ని బర్డ్స్ పెడుతున్నాం ఇందులోన. సో అదన్నా ఇది స్టాక్ సెక్షన్. ఇక్కడ మనం డైలీ రొటీన్ ఏంటి అంటే జస్ట్ మార్నింగ్ వస్తాను. మార్నింగ్ వచ్చి ఈ 2 ఫీడర్లు అంటే జస్ట్ ఫీడ్ పెట్టేస్తాను. ఫీడ్ పెట్టేసి ఫుల్గా వాటర్ నింపేసి వెళ్ళిపోతాను. ఇంక అంతే. ఒక్క రోజుకి ఒకసారి జస్ట్ వీటి దగ్గరకు వచ్చి ఫీడింగ్ ఇదంతా కూడా రోజుకి ఒక్కసారే. నెక్స్ట్ ఏమన్నా కొంచెం టైం ఉంది, నాకు కొంచెం టైం ఉంది, వీటి దగ్గర టైం కేటాయిద్దాం అనుకున్నప్పుడు వచ్చి జస్ట్ ఇక్కడ ఇలా కూర్చొని ఇలా జస్ట్ ఇంకా వాటికి అసలు లుక్ వేసుకుంటూ అలాగా ఏమన్నా పట్టుకోవాలి అనుకుంటే పట్టుకొని చెక్ చేసుకుంటూ బర్డ్స్ అని ఇలా టైం స్పెండ్ అయిపోద్ది అన్న మనకి బర్డ్స్ దగ్గర. సో నేను ఇంకొక మాట చెప్పాను మీకు ఇందాల, నాకు కొంచెం ఫేవరెట్ లాంగ్ డిస్టెన్స్ బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. మెయిన్ వచ్చేసరికి కాకపోతే రిజల్ట్ వైజ్గా మనకు షార్ట్లు కూడా కావాలి. లాంగ్ ఒకటే అయితే కుదరదు కాబట్టి షార్ట్లు కూడా కొన్ని కలెక్ట్ చేస్తాం. తర్వాత మన బర్డ్స్లో కూడా కొన్ని ఈసారి మాత్రం ఇక ఓపీ అని అంటా కదా, ఓపీ మెయిన్ ఓపీ చనిపోయాడన్న. వాడి తాలూకు ఫుల్ సిస్టర్ ఇది. సో దీని తాలూకు బేబీస్ ఇయర్ 3 తీపిచ్చా ఫర్ ద ఫస్ట్ టైం. ఓపీ తరపున ఎక్కువ బ్లడ్ లైన్ ఇయర్ ఆడబోతున్నాయి, అంటే 3 బేబీస్ ఆడబోతున్నాయి. అందులో 3 అవుట్ ఆఫ్ 2 బర్డ్స్ చాలా చాలా క్వాలిటీగా ఉంటాయి. బట్ 3rd బర్డ్ కూడా చాలా బాగుంటుంది. అలాగని అది క్వాలిటీ తక్కువ అనుకో, 3rd బర్డ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ షార్ట్ డిస్టెన్స్ బర్డ్స్లో వచ్చేసరికి ఇగోండి ఓపీ తాలూకు బ్లడ్ లైన్ కానివ్వండి. తర్వాత హిట్లర్ అని లాస్ట్ ఇయర్ 200 ప్లేస్, 300 ప్లేస్, 400 ప్లేస్, 500 వచ్చి పాయింట్స్ టేబుల్లో పాయింట్స్ అయితే రాలేదు కానీ 44 42 కానీ ప్లేస్ ఉంది. 38 సమ్ ఏదో ప్లేస్ ఉంది 500లో. తర్వాత 700లో కూడా ప్లేస్ ఉందన్నమాట. సో ప్లేస్లో అయితే తీసుకుంది అలా హిట్లర్ అని, ఆ షార్ట్ డిస్టెన్స్ నుంచి. సో దాంతో కానివ్వండి ఇలా బేబీ షేప్ ఇచ్చాను. సో ఇయర్ షార్ట్ డిస్టెన్స్లో కూడా పర్ఫార్మెన్స్ చూపిస్తుందని అనుకుంటున్నాను. సో చూడాలి, రిజల్ట్ వచ్చినంత వరకు మనం ఏం మాట్లాడేకేం కాదు కాబట్టి. సో ఇదే దియా వాళ్ళ మదర్. సో దియా రిజల్ట్ వచ్చేసరికి 1000లో ఫస్ట్ ప్లేస్ తీసుకుందన్న. 2024 రేస్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుంది. 2024-25 రేస్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుందనమాట దియా. సో దాని మదర్ ఇది. సో ఇది వచ్చి చెన్నై బర్డ్ అన్న. ఇలా కొంచెం లాంగ్ తర్వాత ఇగోండి మర్చిపోయాను, ఇక్కడ చెన్నై బర్డ్ ఇది మనకి దొరికిందన్న. డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి వేరే బర్డ్తో మనకి దొరకటం అయితే జరిగింది. ఇది షార్ట్ డిస్టెన్స్. సో ఇలా షార్ట్ డిస్టెన్స్ కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. లాంగ్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం, మరి ఎందుకో ఏంటనేది నాకు తెలియదు కానీ లాంగ్ అయితే చాలా ఇష్టం. సో అందుకనే లాంగ్ డిస్టెన్స్ కలెక్షన్ అనేది నా దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఒక 800 తర్వాత 1000, 1100, 1200 కూడా మ్యాక్సిమం ఆడితే నాకు ఆ నమ్మకం అయితే ఉంది. సో ఆ డిస్టెన్స్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గర బ్రీడర్స్ హ్యాపీగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, నాది గ్యారంటీ. అందులో మీరు 4 బేబీస్ చేపిస్తే ఖచ్చితంగా 2 బేబీస్ అయినా అట్లీస్ట్ ఆడితేనే నాదొక ఫీల్ అనమాట. ఆ టైప్లో బర్డ్స్ మీకైతే ఇస్తాను సేలింగ్ పర్పస్లో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. బట్ ఇంకొకటి చెప్పా కదా ఆల్రెడీ, కర్నూలు అనంతపూర్ నుంచి అయితే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ సెట్ అవ్వక చాలామంది మీరు కంటిన్యూ ఒక వీడియో చేస్తారంటే ఖచ్చితంగా కాల్ చేస్తారు. ఎవరో ఒకరు షార్ట్ వీడియో పెడితే షార్ట్ వీడియో చూసి ఒక్కరైనా కాల్ చేస్తారనమాట. బట్ అందుకే ముందుగా చెప్పేస్తున్నాను, కర్నూలు అనంతపూర్ నుంచి సారీ అన్న, ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక 3 pairs లాగా బ్రీడింగ్ పేర్స్ 3 pairs లాగా మీరు ఎవరైనా అడిగారు అంటే ఒక 3 members 4 members లాగా అడుగుతున్నారు అంటే కుదిరితే నేను పట్టుకొని కొంచెం దూరం నేను ట్రైన్ మీద వస్తా, మీరు కొంచెం దూరం వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ముందుగా చెప్పేస్తున్నాను. దట్స్ ద వీడియో అన్న. కావాలి అంటే కొత్తగా చూసేటోళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై.